హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, అత్తయ్య గారి ఇంటికైతే వచ్చేసాను. ఇది నెక్స్ట్ డే అనమాట. నేను వచ్చిన నెక్స్ట్ డే తీసిన వీడియో. నేను మార్నింగ్ లేచేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. 7:00 అయిపోయింది అనమాట. అప్పటికే అత్తమ్మ, మా ఆడపడుచు ఇద్దరు నిద్ర లేచి ఇంట్లో ఆల్మోస్ట్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. ముందు రోజు మేము గోరింటాకులు అవి పెట్టుకున్నాం కదండి, లేట్ అయిపోయింది అనమాట. 11:30, 12 ఆ టైం అయిపోయింది. తర్వాత నేను జర్నీ వ్లాగ్ ఎడిటింగ్ చేసుకుని పడుకున్నాను. 2:30 ఆ టైం అయిపోయిందండి. ఆ టైంలో పడుకున్నాననమాట. లేట్ అయినా సరే జర్నీ వ్లాగ్ ఒకటి ఎడిటింగ్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఈరోజు మేము ఫంక్షన్‌కి వెళ్ళిపోతాము. మేనకోడలి హల్దీ ఫంక్షన్‌కి అవి వెళ్తాము. ఇంకా 3-4 డేస్ కొంచెం బిజీగా ఉంటాం కదా, ఖాళీ ఉండదు అని జర్నీ వ్లాగ్ అయితే ఎడిట్ చేసి ఇంకా ఆ రోజు నేను అప్లోడ్ కూడా చేసేసాను. ఈరోజు మార్నింగ్ లేవగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వ్లాగ్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి మేనకోడలి మంగళ స్నానాలు ఉన్నాయన్నమాట. హల్దీ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తాము. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, అందరం గోరింటాకులు పెట్టుకున్నాము. గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండిందనమాట, చాలా బాగా పండింది. ఈ గోరింటాకు రుబ్బుతున్నప్పుడు మేనకోడలు ఇందులో ఏం వేసింది ఏంటి అనేది అంతా కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. సో గోరింటాకు అయితే చాలా బాగా పండింది అనమాట. ఎంతైనా ఈ న్యాచురల్ గోరింటాకు అంటే ఆకు గోరింటాకే చేతికి అందంగా ఉంటుంది కదండి. అది కూడా ఈ విధంగా ఎర్రగా పండితే చేతులు ఇంకొంచెం అందంగా ఉంటాయి. ఇంక ఇక్కడ మార్నింగ్ అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారండి. ఇడ్లీ వేశారు. మాధురి గారు ఏం చేస్తున్నారు? మా పెరట్లో పువ్వుల కనకాంబరాలు. మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? హల్దీ. మా సత్య రావట్లేదు, మేము మాత్రమే వెళ్తున్నాము. ఏదమ్మా మీ గోరింటాకి ఏదమ్మా. సూర్యుడు చంద్రుడు ఏంటి ఇక్కడ 2 చుక్కలు పెట్టుకున్నారండి? అదే అన్నాను, 2 చుక్కల దిష్టి తగలకుండా. బాగుంది. మా సాహిత్యం బాగున్నాయి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి నేను ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. నా పెద్ద మేనకోడలు అయితే పెరట్లో ఉన్న కనకాంబరం పువ్వులన్నీ కూడా కోసి మాల కడుతుందండి. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఫంక్షన్కి వెళ్తాం కదా, పెట్టుకోవడం కోసం పువ్వులు అవన్నీ కూడా రెడీ చేస్తుందన్నమాట. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదండి. మార్నింగే ఉక్కపోత, ఉడుకు, వేడి స్టార్ట్ అయిపోతుంది అనమాట. యూపీలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా చల్లగా ఉంది, వర్షాలు పడుతున్నాయి, ఇక్కడే బాగుంది అని అన్నారనమాట అన్నయ్య వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు కూడా. నేను వచ్చిన రోజు నుంచి ఎండలు ఎక్కువైపోయాయి అనుకోండి. మా మేనకోడలు వీళ్ళందరూ అంటున్నారనమాట, ఎండలు నువ్వే తీసుకొచ్చావు అత్తయ్య అని. మళ్ళీ దేనికది? మా అన్నయ్య మంచివాడు కదా. ఇదిగో నా గోరింటాకు అందుకో, నా కాలుకి కూడా అలా పెట్టుకుంటూ వస్తుందా? ఇంకా బాగా పండాలి. ఏంటి కాల్కి వేసుకోవడానికి మళ్ళీ తెచ్చావా? అయితే రుబ్బే. ఇంకా రావాలి కసట్లు ఏదో అనవే. ముందు రోజు మేమందరం చేతులకు గోరింటాకు పెట్టుకున్నాం కదండి. గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండింది కదా, ఇంకా అందరం కాళ్ళకి పారాని కూడా పెట్టుకుందాము అని అనుకున్నాం అనమాట. ఇంకా మాడబడుచు మార్నింగే గోరింటాకు తీసుకొచ్చింది. అదంతా కూడా అంటే ఆకులు అవన్నీ కూడా నేను సెపరేట్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గోరింటాకు రుబ్బేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేసాం అనమాట. పిల్లల కాళ్ళకి ఈ విధంగా పారాని పెట్టేసి తర్వాత మేము అందరం కూడా పెట్టుకున్నాము. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఈ పారానీలు అవి పెట్టుకొని వంట ప్రిపేర్ చేసుకుని భోజనాలు అయ్యేసరికి ఇంకా 12:30-1 ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా ఆ టైంకి రెడీ అయిపోయామండి. ఇంకా ఇంటి దగ్గరే హల్దీ శారీస్ అంటే ఎల్లో శారీస్ ఇవన్నీ కూడా వేసుకుని రెడీ అయిపోయి వెళ్తున్నాము. అత్తమ్మ హల్దీ ఫంక్షన్కి రావట్లేదనమాట. అత్తమ్మకి కొంచెం కాలు నొప్పులు కదండి. హల్దీ మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, నేను ఎందుకులే అమ్మ, నేను వద్దు అన్నారు. ఇంకా అత్తమ్మ ఒక్కరే ఇంటి దగ్గర ఉంటున్నారు అని సత్య కూడా ఉండిపోయిందనమాట. హల్దీ ఫంక్షన్కి అయితే నేను, నా పెద్ద మేనకోడలు, మా ఆడపడుచు, పిల్లలు అందరం వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరాం కదండి. అసలు బయట ఎండ అయితే మామూలుగా లేదనమాట. వేడి, ఉక్కపోత ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇంకెక్కడ అందరం కలిసి ఆటోలో అయితే వెళ్తున్నాము. మా ఊరికి పక్కనే పిన్ని వాళ్ళ ఊరండి, వీరవాసరం అనమాట. వీరవాసరం దగ్గర ఒక విలేజ్ పిన్ని వాళ్ళది. ఇంకా అక్కడికి పిల్లలందరితో కలిసి ఆటోలో వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకెక్కడ సాహితి, సాత్విక్, మా తోటి కోడలి పిల్లలు అందరూ ఉన్నారండి. వీళ్ళందరికీ ఒకటే హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్, మనందరం వాటర్తో ఆడుకోవచ్చు అనే హ్యాపీనెస్ అనమాట. వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విధంగా ఫ్యామిలీతో పిల్లలతో జర్నీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకెక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి అమ్మ, మా మరదలు అందరూ కూడా పువ్వులు దండగుచ్చుతున్నారండి హల్దీ డెకరేషన్ కోసం. డ్రింక్ ఏం లేదు మావయ్య, మంచినీళ్ళు ఇచ్చారు. ఏమో మరి ఆడబొడిసిని మంచినీళ్ళు ఇచ్చారు ఏంటో మరి. దెబ్బలాడు వస్తున్నా గట్టిగా అడిగి ఇంకా రాని బయటకు వచ్చేయాలి. రాని దెబ్బకు బయటకు రావాలి. ఇంటి ఆడబోసికి డ్రింకులు ఇవ్వకుండా మంచిలు కట్టేస్తాడు. రాలే రాని బయటకు రా. అలా కాదు, ఇంటి పెద్ద ఆడబోసికి డ్రింక్ ఇవ్వకుండా మంచిలు ఇచ్చాడు నువ్వు. పెద్ద ఆడబడుచుకా ఆడబడుచు లేటుగా వచ్చింది. ఇంకా ఫంక్షన్ జరిగే ఇల్లు కదండి, ఇల్లంతా సందడి సందడిగా ఉంది. చీర కట్టుకోవాలి ఈ రోజు. ఎల్లో చీర కట్టుకోవాలి, ఎల్లో చీర. గంధం రంగు చీర ఉందా నీకు? అది కాదు, ఇది చూడు. ఇప్పుడు చూసాను బా. ఏంటది? ఇప్పుడు చేస్తున్నావా ఏంటి? ఇప్పుడు నేను వచ్చిన ఈ ఇల్లు అంటే పిన్ని వాళ్ళ ఇల్లు ఆల్రెడీ నేను విలేజ్ బ్లాగ్స్లో 2-3 బ్లాగ్స్లో చూపించానండి. చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు ఇల్లు అన్నమాట ఇది. ఇక్కడికి రాగానే ఒక తెలియని ఆనందం అయితే ఉంటుందండి. అమ్మకి కూడా ఈ ఊరన్నా ఈ ఇల్లు అన్నా చాలా ఇష్టం అండి. ఈ ఊర్లో మాకు చాలామంది రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంకెక్కడ డీజే సాంగ్స్ పెట్టారండి. పిల్లలందరూ డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడే స్టేజ్ కట్టారండి అమ్మాయిని కూర్చోబెట్టడం కోసం. ఫంక్షన్ రోజు మార్నింగ్ ఇంకా ఇదంతా కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారంట. ఇంకా స్టేజ్ ముందుగానే కట్టేశారు కదా, పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకెక్కడ నేను కూడా కూర్చుని పువ్వులు దండలు గుచ్చుతున్నానండి, బంతి పువ్వులు అనమాట. హల్దీ ఫంక్షన్ డాబా పైన పెట్టారండి. పైన డెకరేట్ చేస్తున్నారనమాట. న్యాచురల్గా అంటే న్యాచురల్ ఫ్లవర్స్తో, అరిటాకులతో డెకరేట్ చేస్తారు కదా, సో అట్లా డెకరేట్ చేస్తున్నారు. ఇంకెక్కడ మేము దండలు గుచ్చిస్తూ ఉన్నాము. పైన డెకరేషన్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి హల్దీ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఎలా ఉన్నాడంటే రమేష్ లా ఉన్నాడు కదా. ఇంకా మేము వెళ్ళిన కొంతసేపటికి అందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారనమాట. లడ్డు బాబు మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకెక్కడ నా మేనకోడల్ని చూపించలేదు కదండి, సో తినే నా మేనకోడలు అనమాట. పేరు అఖిల. నాకు 2 మేనకోడళ్ళు ఉన్నారండి. నందిని ఆల్రెడీ మీకు తెలుసు కదా, పెద్దన్నయ్య వాళ్ళ పాప. తను అఖిల, ఇద్దరు కూడా సేమ్ ఒకటే ఏజ్ అండి. ఇద్దరికి 11 days గ్యాప్ అనమాట. ఒకటే ఇయర్లో పుట్టారు. నా మేనకోడళ్ళకి నాకు కొంచెం దగ్గర పోలికలు ఉంటాయండి. ఉన్నాయా లేదా అన్నది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ అనూష మీ అందరికీ తెలుసు కదా, మా పెద్ద మేనత్త చిన్న కోడలు. మేము చాలా రేర్గా కలుస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే నేను చాలా దూరంగా ఉంటాను. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కి నేను మిస్ అవుతూ ఉంటాను కదండి. అనూషని, భవానీని చాలా రేర్గా కలుస్తూ ఉంటానన్నమాట. కలిసినప్పుడు మాత్రం అందరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అయితే
ఇంకా మేమందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదండి. ఇంకా అందరం ఒక రూమ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. మేమైతే అంటే నేను, భవాని, అనూష మేమందరం వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. వీడియోస్‌లో ఎవరెలా మాట్లాడతారు ఇవన్నీ గూడా సరదాగా మాట్లాడుకుంటున్నామనమాట. ఇంకిక్కడ మా అన్నయ్య అండి. మా ఫ్యామిలీలో పెద్దన్నయ్య తర్వాత ఈ అన్నయ్య పెద్దవాడు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదండీ! వీళ్ళ అమ్మాయిదే. ఇంకా హల్దీ డ్రెస్ వేసుకున్నాడు. ఎలా ఉంది అని అడుగుతున్నాడు. స్టార్టింగ్‌లో హల్దీ డ్రెస్ ఎవరు వేసుకోను అన్నారండి. ఇంకా అందరం ఫోర్స్ చేస్తే అందరూ హల్దీ డ్రెస్ అయితే వేసుకున్నారు మగవాళ్ళు కూడా. ఇంకిక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు. హల్దీ అంటే ఇంక బయట వాళ్ళకి ఎవరికీ చెప్పం కదండీ! ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే సెలబ్రేట్ చేసుకుంటాం కదా! ఇంకిక్కడ మా పెద్ద మేనత్త వాళ్ళు, పిన్ని, బాబాయ్ వాళ్ళు, మా తమ్ముళ్ళు, అన్నయ్యలు ఇంకా అందరూ వచ్చేసారనమాట. అందరం కబుర్లు చెప్పుకుంటున్నాము. మేము 4:00 ఆ టైంకి స్టార్ట్ చేసేస్తే బాగుండేది అని అనుకున్నాము హల్దీ ఫంక్షన్ ఇదంతా కూడా. అయితే ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా 6:00కి స్టార్ట్ చేద్దాము. నైట్ టైమే ఫొటోస్ అవి బాగా వస్తాయి అని అన్నారంట. సో, అందుకని ఇంకా లేట్‌గానే స్టార్ట్ చేశారు. ఇంకిక్కడ బాబుని ఎత్తుకున్నాడు కదండీ! తను మా తమ్ముడు. బైక్ మీద కూర్చున్నాడు. మా చిన్నన్నయ్య అండి. మీకు తెలుసు కదా! అన్నయ్యకి కొంచెం హెల్త్ బాలేదనమాట లాస్ట్ మంత్. అందుకని కొంచెం డల్‌గా ఉన్నాడు. ఇప్పుడైతే అంతా ఓకే. సెట్ అయింది. చిన్నన్నయ్య వాళ్ళు 2 డేస్ బ్యాక్ చిన్న తిరుపతి వెళ్ళారండి. ఇంకా అక్కడ తలనీలాలు ఇచ్చారనమాట. ఇంకిక్కడ నా పక్కన నుంచున్నారు కదండీ! తను మా పెద్ద మేనత్త. మీలో చాలా మందికి తెలుసు కదండీ! నేను చాలా వీడియోస్‌లో కూడా చూపించాను. డ్యాడీ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా నాన్నగారు వాళ్ళు నలుగురు అన్నాతమ్ములు, నలుగురు అక్కా చెల్లెళ్ళనమాట. సో, చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు నలుగురు మేనత్తలు, ముగ్గురు బాబాయిలు ఉన్నారు. రెండో బాబాయ్ మనవరాలి ఫంక్షన్ అనమాట ఇప్పుడు ఇది. పద పైకి బావా. ఇంకిక్కడ 6 అయ్యేసరికి డాబా పైకైతే వచ్చేసాము. డాబా పైన చాలా బాగా డెకరేట్ చేశారండి. అరిటాకులతో, నేచురల్ ఫ్లవర్స్‌తో చాలా బాగా డెకరేట్ చేశారు. అయితే డాబా పైకి ఎక్కడానికి మెట్లుంటాయి కదండీ! మెట్లకి అటువైపు, ఇటువైపు గ్రిల్స్ లేవనమాట. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సొచ్చిందండి. ఇంకా పిల్లల్ని పైకి, కిందకి వెళ్ళకుండా అట్లా ఒకళ్ళుండి చూసుకోవాల్సొచ్చింది. బట్ పిల్లలందరూ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పైన డ్రమ్ములతో వాటర్ పెట్టారనమాట. ఇంకా హల్దీ స్టార్ట్ అవ్వకుండానే వీళ్ళు వాటర్ గ్లాసులు ఉంటాయి కదండీ! ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు అవన్నీ తెచ్చుకుని ఆ గ్లాసులతో వాటర్ పోసేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకిక్కడ మా వదిన అంటే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా! వీళ్ళ అమ్మాయిదే అనమాట. ఇంకా మేము అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదండీ! అందరం ఫొటోస్ తీసుకుని మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. లాస్ట్ టైం వీళ్ళింట్లో మ్యారేజ్ జరిగిందండి. అంటే తమ్ముడి పెళ్లి అయిందనమాట. అప్పుడు నేను రాలేకపోయాను. ఈ ఫంక్షన్‌కి ఈ విధంగా రావటం, వీళ్ళందరితో ఈ విధంగా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకిక్కడ నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మా వదినలు, మరదళ్ళు, వెనకాల నా మేనకోడళ్ళు. హల్దీ ఫంక్షన్ డాబా పైన పెట్టారు కదండీ! ఇంకా విలేజ్ కాబట్టి మనకి ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆ గ్రీనరీలో వీడియోస్, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయన్నమాట. నేనైతే అసలు ఎన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నానో. మళ్ళీ ఇటువంటి సందడి రమ్మన్నా రాదు కదండీ! సో, మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదొక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అనిపించింది నాకైతే. ఇంకిక్కడ మా మూడో మేనత్త అండి. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా! అఖిల వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఇంకా ఈవిడ మా పిన్నండి. వెనకాల మా పెద్ద మేనత్త చూసారా పువ్వులవి జల్లుతుంది. మా అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక నేనైతే పిల్లల్ని చూసుకుంటున్నానండి. చెప్పాను కదా! డాబా మెట్ల కింద గ్రిల్స్ లేవు అని. పిల్లలకి తెలీదు కదండీ! వాళ్ళు వాటర్‌తో ఆడుకుంటూ పరుగులు పెట్టేస్తున్నారు. ఎక్కడ పడిపోతారో, మెట్ల దగ్గరికి వెళ్ళిపోతారేమో అని నేనైతే పిల్లల్నవి చూసుకుంటూ ఉన్నాననమాట.
ఇంకా పువ్వులు చాలా ఉన్నాయండి. బంతి పువ్వులు తీసుకొచ్చారు కదా! చాలా పువ్వులు తీసుకొచ్చేసారనమాట. ఇంకా పువ్వులన్నీ పిల్లలు ఈ విధంగా రేకల్లాగా చేసేసి అందరి పైన ఈ విధంగా జల్లేస్తున్నారు. ఇంక ఇక్కడ భవాని మీ అందరికీ తెలుసు కదండి. భవాని మా పెద్ద మేనత్త కూతురు. అనూష మా పెద్ద మేనత్త చిన్న కోడలనమాట. నేను ఈ ఫంక్షన్‌కి వస్తున్నాను అని తెలిసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారండి. అనూషతో, భవానితో వీడియోస్ చేయండి. మీరు ముగ్గురు కలిసి కనిపించండి అని కామెంట్ చేశారు. ఇంకా ముగ్గురం కలిసి వీడియోలో కనిపించాం కదండీ. ఇంకిక్కడ మా పెద్ద మేనత్త, అమ్మ, పిన్ని వాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా అందరికీ మంచిగా ఫొటోస్ ఇవన్నీ కూడా తీసాం నేను, భవాని, అనూష కూడా. సో, ఫొటోస్, వీడియోస్ చాలా తీసేసామనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ రాలేదండి. వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈలోపు మా హడావిడైతే మాకుంది. ఇంకిక్కడ వదిన వాళ్ళు హల్దీ అంటే పసుపు రెడీ చేస్తున్నారనమాట. ఇదివరకు ఎవరు కూడా ఈ హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ చేసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అయినా సరే, మ్యారేజ్ ఫంక్షన్ అయినా ఏదైనా సరే ఫస్ట్ హల్దీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదండీ. ఇంకిక్కడ లడ్డు బాబు వశిష్ట మీకు తెలుసు కదండి. అనూష వల్ల చిన్న బాబు అనమాట. నా దగ్గరికి రాడేమో అని అనుకున్నాను కానీ వచ్చిన స్టార్టింగ్‌లోనే నేను ఎత్తుకున్నాను. నా దగ్గరికి బాగానే వచ్చాడనమాట. లడ్డు బాబు అయితే భలే క్యూట్‌గా ఉన్నాడండి. ఫోన్ ఆన్ చేస్తే ఆ ఫోన్ వైపు చూస్తూ భలే స్మైల్ కూడా ఇస్తున్నాడు. మార్నింగ్ వాళ్ళు అంతర్వేది వెళ్ళారంటండి. సో, గుండు చేయించుకున్నాడు. గుండులో కూడా భలే క్యూట్‌గా ఉన్నాడు. ఇంకిక్కడ మా అమ్మ, వదిన వాళ్ళు, మేనల్లుళ్ళు అందరూ వచ్చారు కానీ పెద్దన్నయ్య రాలేదనమాట. పెద్దన్నయ్య, నందు రాలేదు. నందు హాలిడేస్‌కి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటండి. ఇంకా పెద్దన్నయ్య ఏదో వర్క్ ఉందని రాలేదనమాట. వాళ్ళిద్దరిని అయితే నేను ఈ ఫంక్షన్‌లో చాలా మిస్ అయ్యాను. ఇంకిక్కడ మా ఫ్యామిలీలో ఉన్న యూట్యూబర్స్ అందరం కూడా వీడియో తీసుకుంటున్నాము. ఇంకా ఈ హల్దీ ఫంక్షన్ గానీ, మెచ్యూర్ ఫంక్షన్ గానీ మేము నలుగురం వీడియోస్ తీస్తున్నాం కదండీ. ఇంకా అందరూ అన్నయ్యని అంటున్నారనమాట. నువ్వు వీడియోస్, ఫొటోస్ ఏం తీయించిన అవసరం లేదు. నలుగురు యూట్యూబర్స్ ఈ ఈవెంట్ షూట్ చేస్తున్నారు. నలుగురు ఛానల్స్‌లోనూ వీడియోస్ వస్తాయి. ఇంక నువ్వు ఫొటోస్, వీడియోస్ ఏం తీయించిన అవసరం లేదు అని అన్నయ్యని ఆట పట్టిస్తున్నారు. ఇంకా 6 అయ్యేసరికి ఫోటోగ్రాఫర్స్ వచ్చారండి. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫొటోసు, అఖిలకి స్టిల్స్ ఇవన్నీ తీయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు కదండీ. తను మా నాన్నగారి మొదటి తమ్ముడి కొడుకండి. మా బాబాయ్‌కి 2 అబ్బాయిలు, అమ్మాయిలు లేరు. అందుకని చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారనమాట. చిన్నప్పుడు నాకు స్కూల్‌కి హాలిడేస్ ఇవ్వగానే ఇక్కడికే వచ్చేసేదాన్నండి. పెళ్ళికి ముందు కూడా నాకు కాలేజ్ డేస్‌లో కూడా హాలిడేస్ ఇవ్వగానే పిన్ని వాళ్ళ ఇంటికే వచ్చేసేదాన్ని. పిన్నికి ఆడపిల్లలు లేరు కాబట్టి నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. ఆ విధంగా అన్నయ్య వాళ్ళకి, నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి. నాకు నా అన్నయ్యలు ఎలాగో అంటే మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఎలాగో మిగిలిన కజిన్ బ్రదర్స్ అందరూ కూడా అలాగే అండి. వాళ్ళందరితో కూడా నాకు అదే బాండింగ్ ఉంటుంది. అంతే క్లోజ్‌నెస్ అనేది ఉంటుందనమాట. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ. నేను చాలా విలేజ్ వ్లాగ్స్‌లో చెప్పాను కదండీ. మా అమ్మ తోటికోడలు మన శబరి అమ్మమ్మ చిన్న కూతురనమాట. అంటే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదండీ. తను మన శబరి అమ్మమ్మకి మునుమనవరాలవుతుంది. అంటే మనవడి కూతురనమాట. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు కదండీ. మా అన్నయ్య, తమ్ముడు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువగా మన శబరి అమ్మమ్మ దగ్గరే పెరిగారండి. అంటే అమ్మమ్మ దగ్గర ఎక్కువగా ఉండేవారనమాట. అందుకని శబరి అమ్మమ్మ అంటే ఇద్దరికీ చాలా ఇష్టం. ఏ శుభకార్యం జరిగినా సరే, ఇంట్లో ఏం జరిగినా సరే ఫస్టు వాళ్ళకి శబరి అమ్మమ్మ అయితే ఉండాలి. శబరి అమ్మమ్మ అంటే అంత ప్రేమ. ఇంకిక్కడ మా అమ్మ తోటికోడళ్ళండి. చెప్పాను కదా డాడీ వాళ్ళు నలుగురు అన్నాతమ్ములని. ఇంక వీళ్ళ నలుగురు తోటికోడళ్ళనమాట. పేరుకి తోటికోడళ్ళే కానీ అక్క, చెల్లెల్లాగా ఉంటారండి. అమ్మ, పిన్ని వాళ్ళు అందరూ కూడా చాలా మంచిగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఒక మాట అనుకోవడం గానీ అలా ఏమీ ఉండదండి. సిస్టర్స్ లాగా కలిసి ఉంటారు. ఇంకిక్కడ అఖిలకి మేనత్తలం అవుతామండి. నేను, అనూష, ఇంకా పక్కన మా సిస్టర్స్ అనమాట. వీళ్ళిద్దరూ కజిన్ సిస్టర్స్ అంటే పిన్ని వాళ్ళ కూతుర్లండి. ఇంకా మేనత్తలం అందరం కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగిపోయాం ఫస్టు. ఇంకా ఒక్కొక్కరిగా అందరూ కూడా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. అఖిలకి కూడా కొన్ని స్టిల్స్ అవన్నీ తీస్తున్నారనమాట. ఈలోపు మేమందరం కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నాము. ఇంకా ఈ పక్కన మా తమ్ముడండి.
ఇంకొక పక్కన మా చిన్నన్నయ్య, చిన్నొదిన మీకు తెలుసు కదా. మా తమ్ముడికి రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు విలేజ్ వ్లాగ్స్‌లో చూపించాను కదండీ. తమ్ముడి మ్యారేజ్‌కి నేను రాలేకపోయాను. రావడానికి చాలా ట్రై చేశానండి. అప్పుడు కుదరలేదనమాట. చాలా ఫీల్ అయిపోయాను రాలేనందుకు. అప్పుడు కూడా తమ్ముడు మ్యారేజ్‌కి కూడా అందరూ కూడా ఇదే విధంగా చాలా ఎంజాయ్ చేశారంటండి. అప్పుడు మిస్ అయ్యాను కానీ, ఈసారి మాత్రం అంటే మేనకోడలి మెచ్యూర్ ఫంక్షన్‌కి మాత్రం మిస్ అవ్వకుండా వచ్చాను. ఎందుకంటే ఎలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి రాగలిగాను. లేదంటే ఈ ఫంక్షన్ కూడా మిస్ అయ్యేదాన్నేమో. ఇంత ఫన్ను, ఇంత హ్యాపీనెస్ మిస్ అయ్యేదాన్ని. అండ్ లక్కీగా సమ్మర్ హాలిడేస్‌లో మేనకోడలు మెచ్యూర్ అవ్వడం మా అందరికీ కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. ఇంకిక్కడ పిల్లలందరూ యెల్లో డ్రెస్‌లు వేసుకొని భలే ముద్దుగా రెడీ అయ్యారండి అందరూ. ఇంకా పిల్లలందరికీ ఇక్కడ ఫోటో తీస్తున్నారు. అండ్ ఈ ఫోటో అయితే చాలా అందంగా వచ్చింది. చాలా బావుంది. సో, పిల్లలందరూ కూడా భలే క్యూట్‌గా ఉన్నారు. వీళ్ళ అల్లరి ఎక్కువగా ఉందండి హల్దీలో. పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ డ్రమ్ములతో ముందుగానే వాటర్ పెట్టేశారు కదండీ! ఆ వాటర్ అంతా కూడా సగం వాళ్ళే ఖాళీ చేసేసారనమాట. ఇంకా పువ్వులవన్నీ ఉన్నాయి కదా! ఇంకా వాటర్‌లో పువ్వులవి వేసేసుకొని, జల్లేసుకొని అల్లరి చేశారు పిల్లలందరూ అయితే. ఇంకిక్కడ అఖిలకి కొన్ని స్టిల్స్ ఇవన్నీ కూడా తీస్తున్నారు. ఇంకిక్కడ మేము అఖిలకి పసుపు రాసి మంగళ స్నానం చేయించడానికైతే రెడీ అయిపోయాము. ఇంట్లో ఈ విధంగా ఒక ఆడపిల్లుంటే ఆ ఇంటికి అందం వస్తుంది కదండీ! ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ప్రతి స్టేజ్‌లో ఏదో ఒక సెలబ్రేషన్ ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది కదండీ! ముఖ్యంగా పెరిగి, పెద్దయ్యి ఈ విధంగా మెచ్యూర్ అయినప్పుడు జరుపుకునే ఈ పేరంటము, ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఇంటికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. ఇంకిక్కడ అఖిలకి ఒళ్ళంతా పసుపు రాసి మంగళ స్నానాలైతే చేయిస్తున్నాము. పసుపు అంటేనే శుభప్రదం కదండీ! యూపీలో ఈ హల్దీ ఫంక్షన్‌కి చాలా ప్రాముఖ్యత ఉందండి. అక్కడైతే మార్నింగే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ముత్తైదువులందరూ కూడా పసుపు దంచి, ఆ పసుపుతో హల్దీ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మార్నింగే స్టార్ట్ చేసేసి ఇంకా నైట్ 12 ఆ టైం వరకు కూడా హల్దీ ఆడుకుంటారండి. ఒక మంచి ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట అందరూ కూడా. సో, రకరకాల గేమ్స్, కపుల్ గేమ్స్, పిల్లలకి సెపరేట్‌గా గేమ్స్ ఇలా ఉంటాయండి. అంత బాగా వాళ్ళు హల్దీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ నేను మా అల్లరంతా కూడా అలాగే ఉంచేద్దాం, ఉంచేద్దాం వ్లాగ్ అని అనుకున్నానండి. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో డీజే మ్యూజిక్ వస్తుందనమాట. పాటలొస్తున్నాయి. సినిమా సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి. అవన్నీ వస్తే మనకి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందనమాట. కాపీరైట్ స్ట్రైక్స్ అవి పడతాయి. అందుకని నేను వ్లాగ్ ఉంచలేకపోయానండి. ఆ అల్లరంతా కూడా మీకు వినిపిందామని అనుకున్నాను గానీ అదంతా కుదరలేదు. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో మా పిల్లలందరూ చూసారు కదండీ! అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే, ఇంకా పసుపు రాసేసుకొని ఆ వాటర్‌లో తడిసి ముద్దయిపోయారండి. సో, పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరం చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకిక్కడ అందరినీ డాన్స్ చేయమంటున్నారనమాట. అయితే ఈ ఫంక్షన్‌లో మగపిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారండి. మేము మాత్రమే ఉండుంటే అంటే లేడీస్ మాత్రమే ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో, ఇంకా మంచిగా డాన్స్‌లవి చేసేవాళ్ళమేమో అని అనిపించింది. సో, వాళ్ళందరూ ఉండటం వల్ల మాకు కొంచెం మొహమాటంగా అనిపించిందనమాట డాన్స్‌లవి చేయడానికి.
ఇంకా ఈ హల్దీ ఫంక్షన్‌లో నేను సత్యాని కూడా చాలా మిస్ అయ్యానండి. సత్య కూడా వచ్చుంటే బావుండేది అని అనిపించింది. ఎందుకంటే సత్య కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుందండి. బాగా నవ్విస్తూ అల్లరి చేస్తూ అలా ఉంటుంది కదా! హల్దీ ఫంక్షన్‌కొచ్చుంటే గనక తను బాగా ఎంజాయ్ చేయడంతో పాటుగా మా అందరిని కూడా బాగా ఎనర్జిటిక్‌గా చేసేదేమో అని అనిపించింది. ఇంకిక్కడ మా చెల్లి వాళ్ళు భవాని, అనుష వీళ్ళందరూ కూడా డాన్సులు చేస్తున్నారు. నేనైతే చేయలేదు. మా పెద్ద మేనత్త కూడా డాన్స్ చేసిందండి. సో, అందరూ కూడా చాలా యాక్టివ్‌గా డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంగో ఇక్కడ చూస్తున్నారు గదా! సో, తను మా పెద్ద మేనత్త అండి. డాన్స్ చేస్తుంది. ఇంక నా వీడియో పిల్లలందరూ తీశారనమాట. ఎవరి చేతిలో ఫోనుంటే వాళ్ళే వీడియో తీస్తున్నారు. ఆహ్, ఆ పక్క నుంచి తీసుంటే మీకు ఆ డాన్స్ అదంతా కూడా మంచిగా కనిపించేది. ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళు, మరదళ్ళు అందరూ కూడా టార్గెట్ చేసి మరీ పసుపు రాసేసారనమాట నాకు. పడి, పడి రాసేసారండి. ఆ పసుపంతా కూడా మొఖానికి ఎక్కువగా అప్లై చేసేయడం వల్ల ముఖము, చేతులు మండిపోయాయనమాట. ఇంకిక్కడ అఖిలకి మంగళ స్నానాలయితే చేయిస్తున్నారు. ఫస్టు అన్నయ్య, వదిన వాళ్ళు చేయించారు. ఇంకా తర్వాత అందరం ఒక్కొక్కరిగా అందరం అఖిలకి మంగళ స్నానాలయితే చేయించాము. ఇంకా టైము 7:30, 8 ఆ టైం అవుతుందండి. ఇంకా పైన అందరూ ఆడుకుంటున్నారు. అయితే సాహితీ, సాత్విక్ ఇద్దరు ఆకలి, ఆకలి అంటున్నారనమాట. సో, ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో ఎర్లీగా తినేసొచ్చాం కదండీ! ఇంకా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసేసింది. ఇంక వాళ్ళిద్దరిని కిందకి తీసుకెళ్ళి స్నానం చేయించేసి భోజనం తినిపించేశాను. పిన్ని వాళ్ళు కింద చికెన్ కర్రీ, రైస్ ఇవన్నీ కూడా అంటే వంట అంతా కూడా రెడీ చేసి ఉంచారనమాట. పిల్లలిద్దరికీ స్నానం చేయించి బట్టలైతే వేసేసానండి. అసలు నేను బట్టలేం తీసుకురాలేదండి. ఇంకా హల్దీ ఫంక్షన్ అయిన వెంటనే ఆటోలో ఇంటికి వెళ్ళిపోదాము అత్తయ్య గారి ఇంటికి అని బట్టలేం తీసుకురాలేదు. ఇంకా సాహితీ, సాత్విక్ అయితే ఫుల్లుగా తడిచిపోయారు కాబట్టి ఇంకా ఆటోలో వెళ్తున్నప్పుడు చలి వేస్తుంది కదండీ! అందుకని స్నానం చేయించేసి అఖిల ఫ్రాక్ వేశాననమాట సాహితీకి. ఇంకా సాత్విక్ అయితే మా అన్నయ్య గారి అబ్బాయి బట్టలు వేశాను. ఇంక నేను అదే తడి బట్టలతో అలాగే వెళ్ళిపోయానండి. కొంచెం భోజనం చేసేసి వెళ్ళిపోయాననమాట. ఎందుకంటే ఇక్కడ పడుకోవడానికి కొంచెం ప్రాబ్లమ్. ముందు రోజు మేము జర్నీ చేసొచ్చాం కదండీ! సరిగ్గా నిద్ర లేదు. ప్రాపర్ స్లీప్ లేదనమాట. ఇంకా మాకు అక్కడైతే కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది కదా! పడుకోవడానికి పిల్లలతో అని. సో, ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ నిద్ర లేచి పిన్ని వాళ్ళ ఇంటికొచ్చేయాలండి. అంటే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న ఇంటికైతే రావాలి. ఎందుకంటే బొట్లు చెప్పాలంట. సో, ఊర్లో అందరికీ ఫంక్షన్‌కి రమ్మని బొట్లు చెప్పాలి. పిన్ని, వదిన వాళ్ళు ముందుగానే చెప్పారనమాట. "నువ్వు మార్నింగే వచ్చేయాలి. అందరికీ బొట్లు చెప్పాలి" అని. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.